శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రత పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎలా చెప్పాలి, పూజా పీఠాన్ని ఎలా కదపాలి, పీఠం కదిపిన తర్వాత కలశాన్ని, అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని, ఇలా పూజకు ఉపయోగించినటువంటి ప్రతి వస్తువుని ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లియర్గా వీడియోలో చూపిస్తూ మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో వరలక్ష్మి వ్రత పూజా విధానం అంతా కూడా వీడియో తీసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎలా చెప్పాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూజా పీఠం కదిపే రోజు అమ్మవారికి పూజ చేసే కార్యక్రమాన్ని ఉద్యాపన అని అంటారు. ఇంకా పీఠం కదిపే కార్యక్రమాన్ని ఉద్వాసన అని అంటారు. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా మనం విశేషంగా పూజ చేసుకుంటాము. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదు. వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ కూడా శ్రావణ పూర్ణిమకి ముందుగా వచ్చి శుక్రవారం రోజు వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మనం అమ్మవారిని మన ఇంటికి వచ్చిన ముత్తైదులాగా అలాగే ఒక ఆడపడుచులాగా చూస్తాం. కాబట్టి ఈ రోజు అమ్మవారిని శుక్రవారం పూట పంపించకూడదండి. అందుకని ఈ రోజు అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజాపీఠాన్ని శుక్రవారం రోజు కాకుండా మరుసటి రోజు ఉదయం అంటే శనివారం రోజు ఉదయం అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం పూజాపీఠాన్ని అయితే కదిలించాలి. ఇంకా శనివారం రోజు అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అని అంటే ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేసి ఆ తర్వాత ముందుగా మనం పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకుని ఆ తర్వాత అమ్మవారి వ్రతం దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం. ముందు రోజు మనం అమ్మవారికి పూజ చేసినటువంటి పూల నిర్మాల్యాలు అవన్నీ కూడా తీసేయాలండి. ఇంకా దీపారాధన చేసినటువంటి దీపారాధన కుందులు కూడా తీసేసి శుభ్రం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనం పూజకు అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారిని పువ్వులతో అలంకరించుకుని దీపారాధన కోసం దీపపు కుందులను సిద్ధం చేసుకుని ముందుగా దీపారాధన చేసి అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకుని పూజ నిర్వహించుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. తర్వాత సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం ముందు రోజు ఏ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నామో ఈ రోజు కూడా అదే విధంగా పూజ నిర్వహించుకోవాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని నివేదించండి. ఈ విధంగా అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత దీపారాధన కూడా మనకి కొండెక్కాలండి. దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే మనం అమ్మవారి పూజా పీఠాన్ని కలశాన్ని కదపాల్సి ఉంటుంది. ఈ రోజు అమ్మవారి పూజా పీఠాన్ని ఉదయం వేళల్లోనైనా కదపవచ్చండి. లేదు అంటే సాయంత్రం సమయంలోనైనా కదపవచ్చు. సాయంత్రం సమయంలో పూజా పీఠాన్ని కదిపేవారు చీకటి పడకుండా ముందే పూజా పీఠాన్ని అయితే కదిలించాలి. ఇలా దీపాలు కొండెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పసుపు గణపతిని అయితే కదిలించాలండి. పసుపు గణపతిని రెండు చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు అని యథాస్థానం ప్రతి గచ్చతి అని అనుకోవాలి. ఇలా అనుకుని స్వామివారిని కింద పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అదే విధంగా పూజలో మనం కలసం పెట్టుకుంటే కలసాన్ని కూడా 3 సార్లు కుడి వైపుకి ఎడం వైపుకి కదిలించి అమ్మవారిని కూడా యథాస్థానంలో పెడుతున్నాను తల్లి అని చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ మీరు పూజలో కలసం పెట్టుకోకపోతే పూజలో అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా ఫోటో పెట్టుకున్న విగ్రహం ఫోటోల్ని కూడా కదిలించాలి. పూజ చేసినటువంటి పూజా పీఠాన్ని కూడా కొద్దిగా అటు ఇటు కదిలించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పూజ చేసినటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఏవి మనం ఉంచుకోవాలి, వేటిని నిర్మాల్యం చేయాలి అనేవి ఇక్కడ క్లియర్ గా చూపిస్తానండి. జాగ్రత్తగా చూడండి. అందుకోసం మనం ఒక ప్లేట్ ఒక క్యారీ బ్యాగ్ అయితే తీసుకోండి. అలాగే ఒక బౌల్ కూడా తీసుకోండి. ప్లేట్ లోకి మనం ఉంచుకునే వస్తువులు తీసుకోండి. ఇంకా క్యారీ బ్యాగ్ లోకి నిర్మాల్యం చేసే వస్తువులన్నీ కూడా తీసేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి క్లియర్ గా ఉంటుందండి. అంటే ఏవి నిర్మాల్యం చేసేవి ఏవి మనం ఉంచుకునేవని. అందుకని ఇక్కడ అన్ని కూడా చూపిస్తున్నాను. ముందుగా మనం ఇక్కడ హారతి కర్పూరం ఇచ్చినవి గంట ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఇత్తడి సామాగ్రి. ఈ పూజా సామాగ్రి అంతా కూడా మనం క్లీన్ చేసుకుని నెక్స్ట్ పూజలకు వాడుకోవచ్చండి. అందుకని మనం వీటిని ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసుకుని పెట్టుకోండి. అలాగే మనం పూజ చేసినటువంటి పూల నిర్మాల్యాలు ఉంటాయి కదండి, వీటన్నిటిని కూడా తీసేసి క్యారీ బ్యాగ్ లో వేసేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం నిర్మాల్యం చేసేయాలి. మనం దీపారాధన దగ్గర పెట్టిన పువ్వులు, పంచపాత్రలో వేసినట్టు పువ్వులు, అన్ని పువ్వులోనండి మనం పూజకి ఏ పువ్వులు ఆకులు ఏ ఉపయోగించినా అవన్నీ కూడా నిర్మాల్యం చేసేయాలి. ఇంకా మనకి ఇలా దీపారాధన కుందుల్లో ఒత్తులు పూర్తిగా కాలిపోతే పర్వాలేదండి. కొద్దిగా కాలి సగం కాలకుండా ఉన్న ఒత్తుల్ని కూడా మనం నిర్మాల్యంలోకి తీసేయాలి. ఇంకా అమ్మవారికి సమర్పించినటువంటి కొబ్బరికాయని మనం ఏదైనా వంటల్లో వాడుకోవచ్చండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన వ్రతకథ బుక్ ఉంది కదండి, ఈ బుక్ మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ పూజకు ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని మనం తీసుకుని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంక ఈ పూజలో మనం అమ్మవారికి సమర్పించిన ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదండి, నైవేద్యాలు, ఇవన్నీ కూడా తీసుకుని మనం ప్రసాదంగా ఇంట్లో వారందరూ కూడా స్వీకరించవచ్చు. అన్ని ఫ్రూట్స్ అన్ని కూడా మనం తినలేకపోతే మన ఇంటి చుట్టుపక్కల వారికి ఎవరికైనా కూడా పంచిపెట్టవచ్చు. చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చండి. ఇంకా పూజలు ఇలా అమ్మవారి దగ్గర నిండుగా డబ్బులు కాయిన్స్ పెట్టుకుంటే వీటిని తీసేసుకుని మీరు బీరువాలో అయితే పెట్టుకోవచ్చండి. వ్రతంలో పెట్టుకున్నటువంటి పసుపు గణపతిని తీసి
మనం ముఖానికి తాళబట్టుకి రాసుకోవచ్చండి. లేదు అంటే వాటర్లో నిమజ్జనం చేసేసి పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. పసుపు గణపతిని తులసి మొక్క మొదట్లో కాకుండా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. పూజలో పెట్టిన మామిడాకులు కూడా తీసేయాలండి. తీసేసి నిర్మాల్యంలో వేసేసుకోవాలి. ఇంకా అమ్మవారికి మనం ఇలా బంగారు పువ్వులతో కానీ లక్ష్మీ గవలు, తామర గింజలు, గురువింద గింజలు, చిట్టు గాజులతో ఇలా వేటితోనైనా పూజ చేస్తే అవన్నీ కూడా నీట్ గా తీసేసుకుని వీటన్నిటిని పసుపు కలిపిన జలంలో వేసి శుభ్రం చేసుకుని మళ్ళీ మనం నెక్స్ట్ పూజలకి అయితే వాడుకోవచ్చండి. ఇవి వ్రతం నుంచి తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. ఎందుకంటే నిర్మాల్యం ఉన్న పువ్వులతో కలిపి ఇవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. అమ్మవారికి సమర్పించినటువంటి తోరాన్ని కూడా మనం నిర్మాల్యంలోనే వేసేయాలండి. ఇలా మనం అమ్మవారి పూజలో గజరాజులుగా పసుపు కొమ్ముల్ని పెట్టుకున్నాం కదండి. వీటిని మనం రంగరించుకుని ముఖానికి రాసుకోవచ్చు, తాలిబట్టుకు కూడా. అలాగే అమ్మవారి దగ్గర ఇలా పసుపు కొమ్ముల్ని పెట్టాం కదండి. ఈ పసుపు కొమ్ముల్ని మనం బీరువాలోనైనా దాచుకుని పెట్టుకోవచ్చు, లేదంటే ముఖానికి రంగరించుకుని రాసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి మనం ఇలా తాంబూలం సమర్పించాం కదండి పూజలో. ఈ తాంబూలంలో ఇవి ఏవి మనం ఉంచుకోవాలి, ఏవి నిర్మాల్యం చేయాలనేవి ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ అమ్మవారికి తాంబూలంలో శనగలు పెట్టాం కదండి. ఈ శనగలను తీసుకుని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. అంటే వీటిని ఉడకబెట్టుకుని తినవచ్చండి, లేదంటే ఆవుకు తినిపించవచ్చు వీటిని. ఇంకా తాంబూలంలో అమ్మవారికి సమర్పించినటువంటి బ్లౌజ్ పీసు, చీర, గాజులు ఇవి మనమే వాడుకోవాలండి. ఎవరికి కూడా వీటిని ఇవ్వకూడదు, మనమే వేసుకోవాలి. ఇంకా తాంబూలం పెట్టాం కదండి, అరటిపళ్ళు మనం తినవచ్చు. ఇంకా ఆకు వక్కని ఇవి మనం తాంబూలంగా అయితే వేసుకోవచ్చు అండి. చిల్లర డబ్బుల్ని మనమే తీసుకుని బీరువాలో దాచుకోవాలి. ఇంకా పసుపుని మనం ముఖానికి తాలిబొట్టుకి అయితే రాసుకోవచ్చండి, కాళ్ళకి రాసుకోకూడదు. కుంకుమని ప్రతిరోజు కూడా బొట్టుగా ధరించవచ్చు. ఇంకా తాంబూలంలో మీరు పసుపు కొమ్ములు ఇంకా మంగళకరమైన వస్తువులు ఏవైనా కూడా పెడితే అవి కూడా మనమే ఉంచుకోవాలండి. ఇంకా అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాలు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మనం పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత వీటన్నిటిని మనం ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకా ఎక్కువ నైవేద్యాలు చేసి ఉంటే ఇవన్నీ కూడా మనం మన ఇంటి చుట్టుపక్కల వారికి కూడా పంచిపెట్టవచ్చు, చిన్నపిల్లలకి పెట్టవచ్చు. ఇప్పుడు కలసం కదిపాం కదండి, కలసంలో ఉన్న వస్తువులను ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. కలసం పైన వేసినటువంటి వస్త్రమాలలు, పువ్వుల మాలలు ఇవన్నీ కూడా నిర్మాల్యంలో వేసేయాలి. ఇంకా కలసానికి అలంకరించినటువంటి పసుపు కొమ్ముని, లక్ష్మీ కాసుని మనమే తీసుకోవాలండి. ఎవరికి కూడా వీటిని ఇవ్వకూడదు. పసుపు కొమ్ముని బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. లక్ష్మీ కాసుని మనం మంగళసూత్రంలో కట్టుకోవాలండి. ఒకవేళ మేము ప్రతి సంవత్సరము అమ్మవారికి ఈ లక్ష్మీ కాసుని సమర్పించలేమండి అనుకునేవారు ఈ లక్ష్మీ కాసుని తీసుకుని బీరువాలో దాచిపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ పూజలకి దీనిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది కనుక మంగళసూత్రంలో కట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ పూజలు కొత్త లక్ష్మీ కాసు అయితే తీసుకోవాలండి. ఇది మళ్ళీ మనం పూజలో పెట్టుకోకూడదు. అయితే వరలక్ష్మి వ్రతానికి ఇలా తప్పనిసరిగా లక్ష్మీ కాసు తీసుకోవాలా అని అంటే మీకు శక్తి ఉంటే తీసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇది ఒక సాంప్రదాయంగా ఆచారంగా వస్తుంది అంతే. కానీ అంటే మనం ఈ రోజైనా ఈ వ్రతం రోజైనా ఒక కొత్త వస్తువుని మనం ఇంటికి కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఈ ఆచారం అంతే. కానీ ఇది కంపల్సరీ అని ఎక్కడా కూడా లేదండి. ఇంకా కలసం పైన పెట్టినటువంటి గాజులు, బ్లౌజ్ పీస్ ని మనమే వాడుకోవాలండి. ఇంకా కొబ్బరికాయని మనం కొట్టి వాటర్ తాగేసి ఈ కొబ్బరితో మనం ఏదైనా స్వీట్ చేసుకుని తినవచ్చు. అలా కుదరదు అనుకుంటే దీనిని పారే వాటర్లో అయితే వేసేయవచ్చండి. ఇక్కడ మామిడి కొమ్మలు పెట్టుకున్నాం కదండి, ఈ మామిడి కొమ్మలను కూడా మనం నిర్మాల్యంలో వేసేయాలి. కలసంలో పోసినటువంటి నీటిని, ఆ నీటిని ఇల్లంతా కూడా మనం చిలకరించుకోవాలండి. ఇంటి చుట్టుప్రక్కల అంతా కూడా చిలకరించుకుని కొద్దిగా వాటర్ తీసుకుని మనం దాచిపెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఇంటిని శుద్ధి చేసుకోవడానికి ఈ వాటర్ ను ఉపయోగించవచ్చండి. అలా కుదరదండి, ఈ వాటర్ స్మెల్ వచ్చేస్తాయి అట అనుకుంటే వీటిని పచ్చని చెట్టు మొదట్లో ఎవరో తొక్కని చోట వేసేయండి. ఇంకా ఈ కలసంలో వేసినటువంటి పూల నిర్మాల్యాలన్నీ కూడా తీసేసి మీరు నిర్మాల్యంలో వేసేయండి. ఇంకా కలసంలో వేసినటువంటి కాయిన్ ని మనం తీసుకుని బీరువాలో దాచుకోవచ్చండి. ఇది ఇత్తడి కాయిన్, బంగారం కాయిన్, వెండిది ఏదైనా కూడా దాచుకోవచ్చు. రూపాయి కాయిన్ అయినా కూడా బీరువాలో దాచుకొని పెట్టుకోండి. ఇంకా కలసానికి కట్టినటువంటి కంకణాన్ని కూడా నిర్మాల్యంలో వేసేయాలి. ఇంక ఇప్పుడు ఈ కలసం కింద వేసినటువంటి బియ్యాన్ని ఒకసారి బాగా చెరిగేసుకుంటే మనకి ఇందులో ఉన్న పసుపు కుంకుమలు అన్ని కూడా పోతాయండి. ఆ తర్వాత వీటిని ఏదైనా స్వీట్ లా చేసుకుని ఇంట్లో వారందరూ కూడా తినవచ్చు. లేదు అంటే వీటిని మూగజీవాలకి వేటికైనా కూడా ఆహారంగా వేయవచ్చు. అంటే పక్షులకు కానీ ఆవుకి తినిపించడం ఇలాంటివి ఏవైనా కూడా చేయవచ్చు. పూజలో మనం అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకున్నాం కదండి, ఈ పసుపు కుంకుమలు మనం పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టుకున్నటువంటి అమ్మవారి ఫోటోని, విగ్రహాన్ని కూడా మనం పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం పసుపు గౌరమ్మను చేసుకున్నాం కదండి, ఈ పసుపు గౌరమ్మను కూడా వాటర్ లో నిమజ్జనం చేసేయవచ్చు, లేదంటే తులసి మొక్క మొదట్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఉంది కదండి, ఈ కుంకుమని మనం ప్రతిరోజు కూడా బొట్టుగా ధరించడం కోసం ఈ కుంకుమని ఏదైనా కుంకుమ బర్ణిలో స్టోర్ చేసుకోండి. ఇంకా పూజలో అమ్మవారికి అలంకరించినటువంటి వస్త్రమాలల్ని, పువ్వుల మాలల్ని కూడా మనం నిర్మాల్యంలో అయితే వేసేసుకోవాలి. ఇంకా పూజా పీట పైన వేసినటువంటి బియ్యాన్ని కూడా తీసేసి ఏదైనా స్వీట్ లా చేసుకోవచ్చండి. పూజా పీటల పైన వేసినటువంటి వస్త్రాలని మనం శుభ్రం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పూజలకు అయితే ఉపయోగించుకోవచ్చండి. ఇంకా పూజా పీట పైన వేసినటువంటి ముగ్గు ఇవన్నీ కూడా నీట్ గా తీసేసుకుని వీటిని
ఎవరు తొక్కని చోట అయితే వేసేయాలండి. ఈ ముగ్గుని మనం చీపురుతో అలా తుడవకూడదండి, ఏదైనా క్లాత్ తో తుడుచుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ తడిబట్ట పెట్టుకోవాలండి. ఇలా మనం పూజకు ఉపయోగించినటువంటి ఏ చిన్న వస్తువుని తొక్కడం తుడవడం లాంటివి అస్సలు చేయకూడదు. పూజా మందిరం శుభ్రం చేసుకునే చాట బ్రష్ ఉంటాయి కదండి, వాటితోనే ఇదైతే క్లీన్ చేసుకోవాలి. వాటర్ లో నిమజ్జనం చేసే వస్తువులన్నీ కూడా ఈ బ్యాగ్ లో పెట్టుకున్నాం కదండి, ఈ బ్యాగ్ లోనే మనం ఒక తాంబూలం కూడా పెట్టుకోవాలి. ఇది మనం గంగాదేవి అమ్మవారికి సమర్పించేస్తాం కాబట్టి ఇందులో మనం గంగాదేవి అమ్మవారికి తాంబూలం కూడా పెట్టి సమర్పిస్తే మంచిదండి. గంగాదేవి అమ్మవారికి తాంబూలం సమర్పించడం కోసం ఇలా 2 పళ్ళు 2 ఆకులు వక్క చిల్లర నాణ్యం పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి. ఒకవేళ మీకు అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి అరటిపళ్ళు లేకపోతే ఆకు వక్క చిల్లర నాణ్యం పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించండి. ఒకవేళ మీరు ఈ పూజా సామాగ్రిని నీటిలో నిమజ్జనం చేయకుండా చెట్టు మొదట్లో వేస్తే ఆ గంగాదేవి అమ్మవారికి తాంబూలం సమర్పించవలసిన అవసరం లేదండి. ఇంకా మన చేతికి కట్టుకున్నటువంటి తోరాన్ని కూడా తీసేసి నిర్మాల్యంలో అయితే వేసేయాలి. మనం ఇలా నిర్మాల్యాలను వాటర్ లో వేసినప్పుడు గంగాదేవికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ ఇంటి చుట్టుప్రక్కల చెరువులు కానీ నదులు కానీ ఏమీ లేకపోతే అప్పుడు ఈ నిర్మాల్యాలను మీరు ఎవరో తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో అయితే పెట్టేయవచ్చండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, ఇలా నిర్మాల్యాలను మనం నీటిలో వేసేటప్పుడు ఈ నిర్మాల్యాలను ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఆ కవర్ ని తీసుకెళ్లి మనం నీటిలో వేయవద్దండి. ఇలా ప్లాస్టిక్ కవర్లతో సహా నీటిలో వేసేయడం వలన పుణ్యం కంటే పాపం వస్తుందండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.